హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం కుర్తీ కటింగ్ చూసేసాం కదా. సో ఈరోజు చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కుర్తీ స్టిచ్చింగ్ చూసేద్దాము. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న పెట్టేసి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా గమ్తోని అక్కడక్కడ డాట్స్ పెట్టేసి అటాచ్ చేసేసుకోండి. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత ఇలాగైతే ఉందో మొత్తం అటాచ్ చేసుకొని ఆ తర్వాత చుట్టూరా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న చున్నీని 4 వైపులా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోండి. అలాగే మనం కట్ చేసుకున్న స్లీవ్స్ని కూడా కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చున్నీని స్లీవ్స్ని అలాగే రెడీ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కుర్తీ స్టిచ్చింగ్ చూద్దాము. సో కుర్తీ స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మనం క్యాన్వాస్ పేపర్ మీద ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాము. క్యాన్వాస్ పేపర్ తీసుకోండి. సో ఇక్కడ నేను ఫోల్డింగ్ సైడ్ నుంచి 3 ఇంచెస్కి అంటే మనం బాడీ పార్ట్లో ఎంతైతే విడ్త్ ఇచ్చామో అంతే నెక్ విడ్త్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అయినా సరే బ్యాక్ నెక్ అయినా సరే ఈ విడ్త్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇట్లా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ పై నుండి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. దగ్గర ఒక లైన్ గీసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 5.5 ఇంచుల దగ్గర ఇంకొక లైన్ గీసుకుంటున్నాను. 2 మార్కింగ్స్ దగ్గర ఇట్లా వీ షేప్ ఇచ్చేసి అక్కడ థ్రెడ్స్ కుడదామని చెప్పి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్ మీరు డ్రా చేసుకోండి. ఇలా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పైనుంచి ఇలా రౌండ్ షేప్ లాగా కలిపేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుకోండి. వెనక వల్ల కూడా మనకి ఇలా డిజైన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసుకోండి. దీనివల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ డ్రాయింగ్ మొత్తం మనం క్యాన్వాస్ పేపర్ పైన ఎటైతే షైనింగ్ లేదో అటువైపు మనం డ్రా చేసుకోవాలి. షైనింగ్ ఉన్న వైపు చేసుకోకూడదు. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకోండి. 3 ఇంచెస్ విడ్త్ 5 ఇంచెస్ లెంత్ తీసుకుని నేను ఇట్లా రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇదంతా ఫోల్డింగ్ వైపు నుంచి చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా చుట్టూరా ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న నెక్స్ ఉన్నాయి కదా. సో వాటి షైనింగ్ ఉంది చూడండి ఒక వైపున. సో షైనింగ్ ఉన్నది ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి చుట్టూరా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేలాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే మొత్తం ఈ ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్వాస్ అనేది మనకి స్టిక్ అయిపోతుంది. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం వీటిని 2 రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చూపిస్తాను చూడండి. మనం ఇలా రౌండ్ నెక్స్ కానీ డీప్ నెక్స్ కానీ స్టిచ్ చేసినప్పుడు అంటే క్యాన్వాస్ యూజ్ చేసి కట్ చేసుకున్నప్పుడు క్యాన్వాస్ వెడల్పు అవ్వకుండా ఉండాలి అని అంటే సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైన 1/2 ఇంచ్ కాకుండా అంటే కట్ చేయకుండా ఈ మిగిలిన అంటే మధ్యలో ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ ఏదైతే ఉందో మనం డ్రా చేసుకున్న దానికి ఖర్చులు వదిలేసి ఇలా కట్ చేసుకోండి. అండ్ ఇలా పైన మాత్రం క్యాన్వాస్ ఎంత ఉందో అంతే ఉంచుకొని కట్ చేసుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత చుట్టూరా ఉన్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగిలినంతా కట్ చేసేసుకోండి. ఈ లైనింగ్ని చుట్టూరా చిన్న చిన్నగా క్యాన్వాస్ పైనకి ఫోల్డ్ చేస్తూ చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. లేదు అంటే అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని అయినా మీరు దీని మీదకి ఫోల్డ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోండి. ఫ్రంట్ నెక్ని అలాగే బ్యాక్ నెక్ని కూడా ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్కి ఇట్లా చిన్న కట్ పెట్టుకోండి. సో మనం అటాచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా గమ్ పెట్టుకొని చుట్టూరా అటాచ్ చేసుకున్నానని. సో దాన్ని నేను చుట్టూరా స్టిచ్ కూడా వేసేసుకున్నాను. వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో దీనికి రైట్ సైడ్ వైపున మన ఫ్రంట్ నెక్ తీసుకోండి అండ్ 2 మిడిల్ పాయింట్స్ ఒకే దగ్గరకు వచ్చేలాగా ఇలా పెట్టుకోండి. పెట్టుకొని కదలకుండా ఒక పిన్ అయినా పెట్టుకోండి, లేదు అంటే మధ్యలో ఒక స్టిచ్ అయినా వేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీదనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. మనం వీ షేప్లో చిన్నగా డ్రా చేసుకున్నాం కదా. సో అక్కడికి వచ్చేటప్పటికి నేను ఇలా డోరీ ఇన్సర్ట్ చేస్తున్నాను. నేను డోరీ రెడీ చేసి తీసుకున్నాను. సో ఇప్పుడు కార్నర్ దాకా నార్మల్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఈ డోరీని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ క్యాన్వాస్ కింద ఈ కార్నర్లో ఎగ్జాక్ట్గా పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీ షేప్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కార్నర్ దగ్గర కూడా ఇంకో డోరీ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా అంతే ఈ క్యాన్వాస్ కింద అదే కార్నర్లో ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని మిగిలినంతా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి డోరీస్ అనేది ఇన్విజిబుల్గా అంటే ఖర్చులు అనేవి బయటకు కనిపించకుండా అటాచ్ అయిపోతే ఇప్పుడు మనం నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో సో 1/2 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఇలా ఖర్చు వదిలిపెట్టుకొని మిగిలినంతా అంటే ఎక్స్ట్రా క్యాన్వాస్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా తిరుగుద్ది నెక్ అనేది. ఇలా వీ షేప్ కార్నర్ దగ్గర కూడా జాగ్రత్తగా కుట్ట అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం రివర్స్ తీసుకుంటే అనేది మంచిగా మంచి షేప్తో రెడీ అయిపోతుంది. క్యాన్వాస్ పట్టినంతా ఇలా కిందకి తిప్పుకొని
పైన నుంచి టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టాప్ స్టిచ్ చేసుకోకుండా ఐరన్ కూడా చేసుకోవచ్చు. మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఈ క్యాన్వాస్ పట్టీని మనం హెమ్మింగ్ అంటే చేతి పైన అయినా చేసుకోవచ్చు, లేదు అంటే స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఇలా రెడీ అయింది. అండ్ వీటికి కింద లట్కన్స్ కూడా మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఈ కుర్తీ కోసం మనం ఆల్రెడీ ఇదే శారీతో ప్లాజో ప్యాంట్ అనేది స్టిచ్ చేసినాం, అలాగే చున్నీ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. మొత్తం టాప్ అలాగే బాటమ్ మొత్తం ప్లెయిన్ గా ఉంది కదా. సో దీన్ని అంటే ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే లుక్ మంచిగా రావడం కోసం ఇక్కడ చిన్న చిన్న కుందన్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను. ఇలా అక్కడక్కడ మార్కింగ్స్ చేసుకొని వాటిపైన నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇంతటితో మన ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సేమ్ ప్రాసెస్ లో అంటే బ్యాక్ నెక్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ మంచి వైపులు రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ క్యాన్వాస్ రెండింటికి ఇలా ఓపెన్ చేసుకొని జాయిన్ చేసుకోండి. అప్పుడు మనకి షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుంది. ఇలా రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లీవ్స్ తీసుకోండి. ఇక్కడ నేను బాటమ్ వైపున డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో చూసుకొని అండ్ ఏ స్లీవ్ కా స్లీవ్ ఇలా సపరేట్ చేసుకొని పిన్ పెట్టేసుకోండి. మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్లీవ్ మిడిల్ పాయింట్కి ఒక చిన్న కట్ పెట్టుకొని ఆ తర్వాత మనం నార్మల్గా ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగా ఆ చివరి నుంచి ఈ చివరికి 1/2 ఇంచ్ ఖర్చుతోని అటాచ్ చేసేసుకోండి. అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా రెండు వైపులా స్లీవ్స్ అనేవి అటాచ్ చేసుకోండి. ఇక చూడండి మనం స్లీవ్స్కి లైనింగ్ అనేది యూజ్ చేయలేదు కదా. సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఈ ఖర్చు అనేది మనకి ఇలా బయటకు కనిపిస్తుంది. సో ఇలా కనిపించకుండా ఉండాలి అంటే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మన బాడీ పార్ట్ వైపుకి అంటే మన కుర్తీ వైపుకి ఇలా తిప్పుకొని దాని మీద ఒక టాప్ స్టిచ్ చేసేసుకోండి. అలా స్టిచ్ చేసుకుంటే మనకి బయటికి ఆడ్గా కనిపించకుండా ఉంటుంది, అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. సో సైడ్ జాయింట్స్ చేసుకోవడం కోసం ముందుగా మనం స్లీవ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మన స్లీవ్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచులు కదా. సో 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. లేదు అంటే మనం ఖర్చుల సైడ్ నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ దగ్గర మనం 1 ఇంచ్ ఖర్చు ఇచ్చినాం కదా. సో 1 ఇంచ్కి కూడా మార్క్ చేసుకోవచ్చు. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. లేదు అంటే నేను చెప్పినట్టుగా ఖర్చుల సైడ్ నుంచి మనం 2.5 ఇచ్చుకున్నాం కదా. సో 2.5కి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ ఖర్చుల దగ్గర మనం ఎంతైతే ఖర్చు ఇచ్చినామో ఆ ఖర్చుకి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా కలిపేసుకోండి. ఖర్చు దగ్గరికి వచ్చేసరికి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ అంటే స్లీవ్స్ దగ్గర నుండి మనం చేసుకున్న కట్స్ మార్కింగ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్స్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కట్స్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా రఫ్ చేసుకొని సూదిని కిందకి దించి మళ్ళీ ఇటువైపు తిప్పుకొని మళ్ళీ స్లీవ్స్ దాకా మనం కుట్టుకున్న స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోని దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్లీవ్స్ వరకు స్టిచ్ చేసుకోవాలి. అలా పక్కనే 1/2 ఇంచ్ గ్యాప్తోని ఒక 2-3 స్టిచెస్ ఆర్ 4 స్టిచెస్ దాకా వేసుకోవాలి. కట్స్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా బాటమ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఈ కట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడ ఒక 1/2 ఇంచ్ పైన దాకా ఇలా లెఫ్ట్ నుంచే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో అక్కడ మళ్ళీ సూది కిందకి దింపేసి మళ్ళీ ఇదంతా మన వైపుకి తిప్పుకొని మన సైడ్ ఉన్న కట్టును కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీని మీద ఇలా రఫ్ చేసుకున్నట్టుగా 2 సార్లు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి స్టిచ్ వచ్చేలాగా ఇలా మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. అంతే, ఈ కట్స్ రెడీ అయిపోతే సేమ్ ప్రాసెస్లో ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోండి. మీరు కావాలంటే దీనికి ఇంకో స్టిచ్ కూడా అంటే పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా కట్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి 2 వైపులా, ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ నెక్కి డోరీస్ స్టిచ్ చేసిన కదా. సో వాటికి చిన్నగా టెసల్స్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు టాప్ని మొత్తం రివర్స్గా అంటే లోపల వైపుకి తిప్పుకొని సైడ్స్కి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. దీనివల్ల మన టాప్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అంతే, మన బ్యూటిఫుల్ టాప్ అనేది రెడీ అయిపోయింది. ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.